యోహాను శుభవార్త 3వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. మొదటి వచనం. యూదుల అధికారి అయిన నీకోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. యూదుల అధికారి అయిన నీకోదేమను, ఈ ప్రత్యేకమైనటువంటి అధికారి యేసుక్రీస్తు ప్రభువు వారి వద్దకు రాత్రిపూట అతడు వచ్చాడు. యూదుల అధికారి అని వ్రాయబడింది ఇతనిని గురించి. అంతేకాకుండా ధర్మశాస్త్ర ఉపదేశము ఎరిగినటువంటి వాడు, బోధకుడు, ఇశ్రాయేలునకు బోధకుడు అని కూడా ఇతనిని గురించి 10వ వచనం 11వ వచనంలో యేసు ప్రభు పిలుస్తున్నారు. మొదటి వచనం నీకోదేమను వ్యక్తి, ఇతడు అధికారిగా చెప్పబడ్డాడు. అలాగే నీకోదేమును గురించి 10వ వచనం ధర్మశాస్త్ర బోధకుడిగా చెప్పబడుతున్నాడు. ఇతడు పరిసయ్యుడు, అంటే నీతిమంతుల గుంపుకు చెందినటువంటి వాడు. తాము నీతిమంతులము, అధిక నీతిమంతులము అని చెప్పుకునేటువంటి ఆ కోవకు ఇతడు చెందినవాడు. ప్రభు దగ్గరకు ఇతను వచ్చినటువంటి సందర్భం యోహాను తన సువార్తలో భద్రపరిచాడు. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము అన్నప్పుడు పరిసయ్యులను, అధికారులను, బోధకులను మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. మేము అని నీకోదేము చెబుతున్నటువంటి పదం మొదటి వచనం ప్రకారం అధికారులు, మొదటి వచనం ప్రకారం పరిసయ్యులు, 10వ వచనం ప్రకారం బోధకులు ఎరిగి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు. మరి సమస్య ఏమిటి? దేవుని నుండి వస్తే ఆయనను ఎందుకు అంగీకరించలేకపోయారు పరిసయ్యులు కానీ, బోధకులు కానీ, అధికారులు కానీ? కనుక ఆయన అధికారమును వారు గుర్తెరిగిన వారే, కానీ వారి భౌతిక జీవితం యొక్క ప్రాముఖ్యత పోతుందేమో అనే భయంతో వారు ప్రభువుని అంగీకరించలేదు. అలాంటి గుంపులకు చెందిన వాడే నీకోదేము. నీకోదేము అడుగుతున్నాడు ప్రభు దగ్గరికి వచ్చి, దేవుడు అతనికి తోడే ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవ్వడూనూ చేయలేడు అని ఆయనతో చెప్పాను. దేవుడు తోడే ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవడూ చేయలేడు. సూచక క్రియలు యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షారసంగా మార్చారు. అది సూచక క్రియ. అలాగే మత్తయి, మార్కు, లూకా సువార్తలు అనేక సూచక క్రియలు ప్రభువు చేసినవి మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ సూచక క్రియలు చేయాలి అంటే సూపర్ న్యాచురల్ యాక్ట్స్, అవి చేయాలి అంటే అది దేవుడు తోడుంటేనే కానీ జరిగేది కాదు. ఇది ఎంతైనా వాస్తవం. మనం పరిష్కారం ఇంకో 40 దినాల్లో 3000 ఎపిసోడ్స్ చూస్తాం. ఇంత పెద్ద కార్యం ఇది మన కనులందరి ఎదుట ఒక సూచక క్రియయే. ఇది దేవుని సహాయం లేకుండా చేయలేని కార్యం. అవును, ఎవడైనా ఏ కార్యమైనా చేస్తున్నాడంటే దాని వెనక అదృశ్య దేవుని యొక్క అద్భుత హస్తం ఉంది. అందుకనే మనం ఈ గుమ్మాలకు అంటించే స్టిక్కర్స్ మీద గాడ్ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ద డిన్నర్ అని రాస్తూ ఉంటాం. మనము అతిథులు, ఆయన ఆతిథ్యం ఇచ్చేవాడు. అంటే ఆయన లేకుండా ఏది మనకు దొరకదని. ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు. దేవుడు తోడుగా లేకపోతే నువ్వు చేస్తున్న సూచక క్రియలు ఎవడు చేయలేడు, ఎవరి వల్ల కాదు.
కాబట్టి దేవుడు నీకు తోడున్నాడు, నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చావు. అది అతడు ప్రభుతో మాట్లాడుతుంటాడు. అందుకు యేసు అతడుతో, క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. ఇక్కడ నికోదేము ఏమాత్రం కూడా యేసు ప్రభువుని నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలని ప్రశ్న అతడేం అడగలేదు. కానీ ప్రభువే జవాబిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ, కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. న్యూ జనరేషన్, న్యూ బర్త్ ఇన్ క్రైస్ట్, న్యూ క్రియేషన్. ఆ విధంగా మారకపోతే గనుక ఎవడు పరలోకానికి వెళ్ళడు. అది ప్రభు చెప్తాంది. నికోదేముకు అర్థం కాలేదు. ధర్మశాస్త్ర బోధకుడే, కానీ కొత్తగా జన్మించడం అంటే ఏంటి? అంటే చచ్చిపోయిన తర్వాత ఇంకో జన్మ ఎత్తటమా? మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక మనుషుడు ఈ జీవితం గడుపుతుండగానే మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి వచ్చే అవకాశం లేదు కదా. మళ్ళా పెద్దవాడే రావటం అవదు కదా. కనుక కొత్తగా జన్మించటం అంటే ఏమిటి? అది అతనికి అర్థం కాని ప్రశ్న. ఈ రాత్రికాలం మనం అనేక విషయాలు వింటుంటాం, కానీ వాటిలో ఎన్ని విషయాలు మనకు అర్థం అవుతున్నాయి, ఎంత శాతం మనం గ్రహించగలుగుతున్నాం అనేది మనం పరీక్షగా తెలుసుకోవాలి. అందుకు నికోదేము అడుగుతున్నాడు, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా యేసు ఇట్లు అనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించుట, కొత్తగా జన్మించుట. నీటి మూలముగా జన్మించుట ఫిజికల్ బర్త్, ఆత్మ మూలముగా జన్మించుట స్పిరిచువల్ బర్త్, ఆత్మీయ జన్మ, ఆధ్యాత్మిక నూతన జన్మ. క్రీస్తు నందు ఉదయించిన నూతన జీవితం ఉంది, అది ఆత్మ మూలంగా జరిగేది. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు దేవుని యొక్క వాక్యం కలిగి ఉంటాడని చెప్పినట్లుగా దేవుని ఆత్మను కలిగి ఉంటాడు. నా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని ప్రభు చెప్పిన మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని యొక్క ఆత్మ ఒక వ్యక్తికి అనుగ్రహించబడితేనే తప్ప వాడు క్రొత్తగా జన్మించినట్టు కాదు. మానవ జన్మలోనికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా, మనుషునిగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా తన అంతరంగంలో నూతనంగా జన్మించాలి, వాక్యము చొప్పున జన్మించాలి, వాక్యము చేత నూతనంగా జన్మించాలి. అప్పుడే ఆ వ్యక్తి పరలోకానికి అర్హుడు. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఇక్కడే ప్రభువు చెప్పేస్తున్నాడు. శరీరము మూలముగా జన్మించింది శరీరం, నీటి మూలముగా జన్మించటంటే శరీరం. ఇది బాప్తిస్మాను గురించి చెప్పింది కాదండి. నీటి మూలముగా అన్నది శరీరమును గురించిన జన్మ, తల్లిదండ్రులకు పుట్టటం. అలా పుట్టినందున పరలోకానికి వెళ్ళం, కానీ ఆత్మ ద్వారా జన్మించాలి. అనగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకునిగా మనం అంగీకరించిన అనుభవానికి రావాలి. అప్పుడు పరిశుద్ధాత్ముడు మన అంతరంగంలోనికి వచ్చేస్తాడు. అది ఆత్మ మూలంగా జన్మించింది, ఆత్మ అయి ఉంది అని అన్నాడు. కనుక దేవుని యొక్క ఆత్మ మూలముగా జన్మించిన వాడే నూతన జన్మ కలిగినటువంటి వాడు. కనుక నూతన జన్మను గురించి మాట్లాడుతోంది, కానీ రెండవ జన్మను గురించి మాట్లాడటం లేదు బైబిల్. ఒకే జన్మ, ఆ జన్మలో తిరిగి జన్మించిన అనుభవం,
తిరిగి జన్మించారంటే చచ్చిపోయి తిరిగి అని కాదు, అక్కడ ఫిజికల్ డెత్ తర్వాత ఏదో ఒక ఫామ్ తీసుకొని రావటం అని కాదు. ఇక్కడ ఉన్న జీవితంలోనే మనస్సు మార్చుకొని జీవించటం, పశ్చాత్తాపపడి ప్రభువును అంగీకరించి పాతవి గతించి నూతనమైనదిగా మార్చబడి జీవించటం. నిత్య జీవం అంటే అదే. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం నీవు నూతనంగా జన్మించిన అనుభవం ఉందా? ప్రతి మానవుడు తల్లిదండ్రులకు జన్మించినప్పుడు రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారం అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. వాస్తవం. అందరూ పాపం చేశారు, ఏ భేదం లేదు, మానవులంతా పాపం చేశారు. యోబు నీతిమంతుడని చెప్పబడింది, నిందారహితుడని చెప్పబడింది. నోవహు నీతిమంతుడు, నిందారహితుడని చెప్పబడింది. కానీ పాపరహితుడని చెప్పాడా? చెప్పలేదు. ఫిజికల్ బర్త్, భౌతికంగా శరీరంతో తల్లి గర్భాన జన్మించిన ప్రతి మానవుడు కూడా, పురుషుని ప్రమేయం చేత జన్మించిన వాడు ప్రతి మానవుడు కూడా పాపి, ఇంప్యూటెడ్ సిన్, పాప ప్రాచీన స్వభావాన్ని ఇన్హెరిట్ చేసుకొని స్వతంత్రించుకొని పుడుతున్నాడు మానవుడు. కాబట్టి అట్టి మానవుడు ఆత్మ మూలంగా జన్మించాలి. అనగా దేవుని ఆత్మ మూలంగా జన్మించిన వాడు ఆత్మచేత ముద్రించబడిన అంతరంగ నూతన పురుషునిగాను ఉంటాడు. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యాలు అని ఆయనను అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలునకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచూ ఉన్నాను. నీవు ఇశ్రాయేలునకు బోధకుడవై ఉండి వీటిని ఎరుగవా? ధర్మశాస్త్రోపదేశకుడవై ఉండి క్రీస్తునందు జన్మించటం అంటే ఏంటో నీకు తెలియదా? మోషే భక్తుడు చెప్పలేదా? నా వంటి ప్రవక్త మీ మధ్యలో లేస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయన చెప్పిన మాటను నమ్మి దాని ప్రకారం చేయాలని చెప్పలేదా? ఆయన్ని నేనే కదా అన్నట్టుగా ప్రభువు చెబుతున్నాడు. నీవు ధర్మశాస్త్రోపదేశకుడవై ఉండి వీటన్నింటినీ ఎరుగవా? మేము ఎరిగిన సంగతి చెప్పుచున్నాము, చూచిన దానికి సాక్ష్యం ఇస్తున్నాము. మా సాక్ష్యం అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? ఈ మాట కొంచెం ఆలోచించాలి. భూ సంబంధమైన సంగతులు, పరలోక సంబంధమైన సంగతులు. సంబంధమైనటువంటి క్రియలను గుర్చి, పనులను గుర్చి, కార్యాలను గుర్చి ప్రభు చెబుతుంటే ప్రజలు నమ్మటం లేదు. ఆత్మ మూలముగా, నీటి మూలముగా జన్మించాలని భూ సంబంధంగా చెబుతుంటే అవి నమ్మటం లేదు. మరి పరలోకం గురించి చెబితే మీరు ఎట్లా నమ్ముతారు అంటే, కంటికి కనపడే వాటి విషయంలోనే నమ్మకం లేకుండా ఉంటే కంటికి కనపడనటువంటి ఆ అద్భుతమైనటువంటి పరలోకాన్ని గురించి ఇంకెటువంటి అపోహలు ఉంటాయి మీలో? ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, మనకు కనబట్టలేదు కదా అని పరలోకం లేదంటారా? మనం చూడకపోయినా పరలోకం ఉందని విశ్వసిస్తున్నాం. మనం చూడకపోయినా యేసు ప్రభు ఉన్నాడని విశ్వసిస్తున్నాం. మనం చూడకపోయినా ప్రాచీన పాపపు స్వభావం మనలో నివాసం చేస్తుందని ఒప్పుకుంటున్నాం. మన ఆత్మను మనం ఎన్నడూ చూసుకోలేదు కదండి. మన ముఖం మనం అద్దంలో చూసుకున్నాంలేండి. మన ఆత్మ ఎట్లుందో మనం ఎప్పుడైనా చూసుకున్నామా? ఏమైనా ఫోటో ఉందా మనకు ఆత్మది? లేదు కదా. మరి లేని వాటిని చూచి నమ్ముతున్నాం మనం. అదే విశ్వాసం అంటే. విశ్వాసము చేత యేసు దేవుడని నమ్మి గ్రహిస్తున్నాం. అది మనకు ఆశీర్వాదం. అదే ప్రభు ఇక్కడ మాడుతున్నాడు. మేము ఎరిగిన సంగతి చెబుతున్నాం, చూచిన దానికి సాక్ష్యం ఇస్తున్నాం. మా సాక్ష్యం మీరు అంగీకరింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పినప్పుడు మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎడల ఎలాగు నమ్ముదురు? మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు
మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడును లేడు. పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడు లేడు. పరలోకములో ఉండి భూమి మీదకి వచ్చిన వాడు ఎవడు లేడు. ఇది ప్రభువు చెబుతున్నాడు. పరలోకములో నుండి వచ్చిన వాడు, పరలోకానికి ఎక్కగలిగిన వాడు, పరలోకములో నివసిస్తున్న వాడైన ప్రభువు భూమి మీద నరావతారిగా తిరుగుతూ ఆయన ఆదినాల్లో నీకోదేముతో మాట్లాడుతున్నాడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందేటట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. శిలువపైకి ఆయన చేర్చబడాలి. అప్పుడే మనుషులు దేవుని సన్నిధికి వెళ్ళే అవకాశం ఏర్పడుతుంది. మోషే ఇత్తడి సర్పం ఎత్తినప్పుడు తాపకరమైన పాములు కరిచిన వారు, మరణానికి వెళుతున్న వారు సైతం వారు ఆ యొక్క ఇత్తడి సర్పం ఆ దిమ్మపైన పెట్టినప్పుడు స్తంభం మీద ఆ ఇత్తడి సర్పాన్ని చూచి తేటగా చూచి అలాగే ఉండి కొద్దిసేపటికి బతికేవాడు. ఎందుకంటే ఇత్తడి సర్పం ఎత్తబడింది. ప్రభువు శిలువ మీదకి ఎత్తబడాలి. ఆకాశమునకు భూమికి మధ్య వేలాడదీయబడాలి. అప్పుడే ఈ ప్రత్యేకమైనటువంటి మాట నెరవేరే అవకాశం ఉంటుంది అనేది ప్రభువు చెబుతున్నాడు. ఆయన శిలువను గురించి మాట్లాడుతున్నాడు. శిలువ లేకుండా రక్షణ రాదనేది మనం తెలుసుకోవాలి. శిలువ ఒక్కటే క్రీస్తు ప్రభువు ఏర్పాటు చేసిన ఏకైక మార్గం. మనకు పరలోకానికి పోవాలంటే నీ పాపం క్షమించబడాలి. అది ఎట్లా సాధ్యం? శిలువపై క్రీస్తు చిందించిన రక్తధారలో నువ్వు నీ ఆధ్యాత్మిక వస్త్రాన్ని ఉతుక్కుంటేనే తప్ప సాధ్యం కాదు. అరణ్యములో మోషే సర్పం ఎలాగో ఎత్తాడో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపకూడదని ఆయన కూడా పైకెత్తబడాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు నశించకుండా నిత్యజీవం పొందేటట్లుగా దేవుడు ఆయనని లోకానికి పంపించి ఆయన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి నిత్య జీవాన్ని వాగ్దానం చేస్తున్నాడు. ఈ రాత్రికాలం వాక్యం ఉండిన సహోదరి సహోదరుడా, నీవెంత గొప్పవాడవు, ఎటువంటి పరిచయుడవు, ధర్మశాస్త్రోపదేశకుడవు అనేది ఈ రోజున ముఖ్యం కాదు. కానీ నీవెలాంటి స్థితిలో ఉన్నావు, నీ ప్రభువుని ఎక్కడ అంగీకరిస్తున్నావు, నీ జీవితం ప్రభుకి ఎలా సమర్పిస్తున్నావు, నీవు ప్రభు సన్నిధి ఎట్లా ప్రార్థన చేస్తున్నావు, నూతన జన్మ అనుభవంలో నీవు ఉన్నావా, తిరిగి జన్మించిన అనుభవం నీకుందా, దేవుని ఆత్మని అంతరంగ నివాసం ఉండేటట్లుగా రక్షించబడిన అనుభవం నీకుందా? ఇవి తప్పక మనలను మనం పరిశీలన చేసుకునవలసినటువంటి అంశాలై ఉన్నాయి. ఈ మొట్టమొదటి 15 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి మాటలు నీకోదేమునకు ఏమని అర్థమయ్యాయి? నీకోదేమోసు ఏమని గమనించాడు? మీరు ఇందులో పరిశీలన చేస్తే అతడు ఏం నేర్చుకున్నాడు ఆ రాత్రి, ఏం అర్థం చేసుకున్నాడు ఆ రాత్రి వెంటనే బయట పెట్టలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువపై మరణించినప్పుడు ఆ అరిమతయ్య యోసేపుతో కలిసి ఆయన దేహాన్ని కిందకి దించుకున్న వారితో పాటుకున్నాడు. 150 షేరుల ఎత్తు కలిగిన అగరుతో బోళంతో కలిపిన అగరు తెచ్చుకున్నాడు. తెచ్చి ప్రభు దేహానికి దాన్ని పూశాడు. ఆ దేహం సుగంధ ద్రవ్యాలతో సిద్ధపరిచి బరియలు చేశాడు. అర్ధరాత్రి రహస్యంగా వచ్చిన నీకోదేమో శిలువ చెంతకు వచ్చేటప్పటికి బహిరంగంగా సమాధికి తీసుకుని వెళ్ళటానికి అతడు వచ్చాడు. ఈ రాత్రికాలం వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో మనం ఎటువంటి కంక్లూజన్ కలుగున్నాం? వాక్యం పైన, ప్రభువు పైన, మన రక్షణ పైన. ఎప్పుడైతే మనం మన జీవితాల పట్ల శ్రద్ధ వహిస్తామో దేవుడు తప్పక తన ద్వారాలు మన పక్షంగా తెరుస్తాడు. నూతనమైనటువంటి జన్మ అనుభవంలోకి మనం నడవాలి అంటే క్రీస్తు యేసునందలి విశ్వాసం ఒక్కటే మార్గం. నీకోదేము ఈ అద్భుతమైనటువంటి బోధ విన్నాడు, యేసును అంగీకరించిన వాడిగా ఉన్నాడు. ఒకవేళ అతడు యేసు పరిచర్య జరుగుతున్న 3.5 సంవత్సరాలు కూడా అతడు ఒక సీక్రెట్ బిలీవర్గా,
ఒక దాగినటువంటి విశ్వాసిగా ఉండుంటాడు, అయినా సమస్య లేదు. యేసు మరణం దగ్గర బయటకు వచ్చేసాడు. యేసు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు దేవుని కుమారుడు, నువ్వు పరలోకాన్ని చేరుస్తావు, నీవే దివ్యమైన బలివి ప్రభు అని ఎప్పుడైతే యేసునద్దకు వచ్చేసాడో అతడు ఆ ప్రభు శవాన్ని తీసుకెళ్ళి దాచి తన భక్తిని చాటుకున్నాడు, తన కృతజ్ఞత చాటుకున్నాడు. ఈ మధ్యకాలంలో 3.5 సంవత్సరాల కాలంలో ఆయన బోధ ప్రారంభమైన తరువాత ఇక వారిద్దరూ కలిసిన దాఖలాలు ఎక్కడ బైబిల్లో లేవు. కానీ అట్ ద పాయింట్ ఆఫ్ హిస్ డెత్, యేసుక్రీస్తు వారి మరణ సమయంలో ఆ యొక్క నికోదేము వచ్చి ఆ కుటుంబానికి ఆదరణగా నిలిచాడు. ఈ రాత్రికాలం నువ్వు ఎంత అధికారివో పరిచయుడు లాంటి వాడువో నేను ఎరుగను, కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ కొరకు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఆయన నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఆ ప్రణాళిక కిందకి రమ్మని మనం చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన వారు కంచర్ల కృపాభూషణం గారి జన్మదినం సందర్భంగా శ్రీమతి దేవ కృపావరం గారు, కోడేలు ఆంటీ గారు సహకారం అందిస్తున్నారు. వారి యొక్క కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారులు, కోడళ్ళు, మనుమలు, మనుమరాండ్రు అందరూ సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినట్లు ప్రార్థించండి. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రమ్మని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను యోహాను సువార్త నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు మాకు ఒక ఉత్తరం ద్వారా తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. క్విజ్ నెంబర్ 262లోని ప్రశ్నలు మరోసారి చదువుతున్నాండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 262 లూకాసు సువార్త 21వ అధ్యాయం నుండి 24వ అధ్యాయం మధ్య ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, కానుకల పెట్టెలో ఎవరు ఎక్కువ వేసినని యేసు చెప్పెను? కానుకల పెట్టెలో ఎవరు ఎక్కువ వేసినని యేసు చెప్పెను. రెండవ ప్రశ్న, సాతాను ఎవరిలో ప్రవేశించెను? సాతాను ఎవరిలో ప్రవేశించెను? మూడో ప్రశ్న, శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడి. రిఫరెన్సు వ్రాయండి. శోధనలో ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడి. రిఫరెన్సు వ్రాయండి. నాలుగో ప్రశ్న, ఎవరి కొరకు ఏడవమని ప్రభువు ఆ స్త్రీలతో చెప్పెను? ఎవరి కొరకు ఏడవమని ప్రభువు ఆ స్త్రీలతో చెప్పెను. ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, ఎమ్మాయి గ్రామవాసులు ఎప్పుడు ప్రభువును గుర్తుపట్టిరి? ఎమ్మాయి గ్రామవాసులు ఎప్పుడు ప్రభువును గుర్తుపట్టిరి? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానం రాసి వచ్చే మంగళవారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్ రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఈ రాత్రి కాలం మా ప్రేక్షకులు క్షేమము, అభివృద్ధి పొందాలి అని ప్రార్థన చేస్తున్నా. ఈ తీవ్రమైన వేసవిలో పేద ప్రజలు, నిలవ నీడలేని వారు ఇబ్బందులు పడుతున్నారు. అట్టి వారికి మీ ఆదరణ దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రభు, వాతావరణం తీసేయమని నేను అడగలేను, కానీ ఆదరణ ఇమ్మని మాత్రం ప్రార్థన చేస్తున్నా. కృప చూపించండి. ఈ రాత్రి కాలం ప్రత్యేకంగా కృపాభూషణ్ కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డను దీవించండి. దేవకృపావరం
కోడెలాంటి గారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. వీరి వల్ల అనేకులు ముందుకొచ్చి ఎపిసోడ్స్ నిర్వహించడానికి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నా. క్విజ్ రాసిన బిడ్డలను దీవించండి. ఆధ్యాత్మిక ఆకలి ప్రజల్లో సన్నగిల్లుతున్న దినాల్లో వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు ఉన్నారు. క్విజ్ రాసిన వారిని ఆత్మీయంగా దీవించి బలపరచండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మన కల్లరకును తోడే ఉండును గాక. ఆమేన్. 16వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఈ వచనం క్రైస్తవ లోకానికి చాలా పరిచయం ఉన్నటువంటి వచనం. కంటత వాక్యం. సండే స్కూల్ విద్యార్థులు ఈ వచనాన్ని కంటత పెడతారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అన్నప్పుడు లోకము అనే పదం లోకమునందున్న మానవాడిని సూచిస్తోంది. దేవుడు జంతువులను, పక్షులను, లేక వనరులను, బిల్డింగ్స్ని, కొండల్ని కాదు ప్రేమించింది. దేవుడు మనుషులను ప్రేమించాడు. మిక్కుటమైన వేండ్రంతో లయమైపోయేటువంటి సృష్టిని కాదు దేవుడు ప్రేమించింది. సృష్టిలో తన పోలిక, తన స్వరూపములో పుట్టిన మానవుని దేవుడు ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం ఇలాగునుంది: మనము దేవుని ప్రేమించితిమి అని కాదు, ఆయనే మనలను ప్రేమించి తన కుమారుని మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఉండుట కొరకు ఈ లోకానికి పంపాడు. ఇందులో ప్రేమ ఉన్నది అని రాశాడు. దేవుడు లోకాన్ని, లోకములో ఉన్న మానవాళిని అందరినీ కూడా ఎంతో ప్రేమించి ఆయన తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని నరావతారిగా ఈ లోకానికి పంపించాడు. దేవుని ప్రేమ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ యొక్క వాస్తవ లక్షణాలు కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో పౌలు భక్తుడు రాస్తూ వచ్చాడు. ప్రేమించి నందున ప్రేమించే ప్రేమ ఫిలియోస్ ప్రేమ అంటే అది భౌతిక సంబంధమైన ప్రేమ. ప్రేమిస్తున్నావు కాబట్టి నిన్ను నేను ప్రేమిస్తున్నాను అనేది శారీరక ప్రేమ. కానీ అగాపే ప్రేమ అట్లా కాదు. నేను ప్రేమ కలిగి ఉన్నందున, ప్రేమ అయి ఉన్నందున ప్రేమిస్తున్నాను. ప్రేమించబడే వ్యక్తి యొక్క ఏ విధమైన అర్హతకు ఎట్టి సంబంధం లేకుండా ప్రేమించేది అగాపే ప్రేమ. పాపులను ప్రేమించటానికి పాపిలో ఏముందని ప్రేమించాలి? దేవుడు పాపిని ప్రేమించింది తానేమై ఉన్నాడో దానిని బట్టి. అది ఎక్కడ అర్థం చేసుకోవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎప్పుడు ప్రేమించెను? ఎక్కడ ప్రేమించాడు? ఎందుకు ప్రేమించాడు? ఎలా ప్రేమించాడు? దేవుని యొక్క ప్రణాళికలో నరుని ఏర్పాటు చేయకముందే, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని యొక్క కన్నులు యేసుక్రీస్తునందు సంఘాన్ని చూస్తున్నాయి. పౌలు ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో వ్రాశాడు, ఎట్లనగా తన ప్రియుని యందు మనకు ఉచితంగా అనుగ్రహించబడిన కృపామహిమకు కీర్తి కలిగేటట్లుగా. పౌలు అద్భుతంగా రాశాడు ఈ వచనాన్ని. ఏ విధమైనటువంటి ముడత అయిన, మచ్చ అయిన, కళంకమైన లేని వారంగా ఆయన కుమారుడైన యేసు యొక్క రక్తంలో కడబడి
పరిశుభ్రపరచబడి ఆ దేవుని యొక్క అద్భుతమైనటువంటి దృష్టిలో మనం ఉండేటట్లుగా ఆయన ప్రణాళిక రచించబడింది. కనుక మానవుడు పుట్టక మునిపే, మానవుని జీవితంలో కొంచెమైనా జరగక మునిపే మానవుని దేవుడు ప్రేమించాడు. అందుకని అంటాడు వాక్యంలో, యాకోబుని ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని. జగత్తుకు పునాది వేయబడక మునిపే యాకోబును ప్రేమించి ఏశావును ద్వేషించటంలో దేవుడు ఎట్లా జస్టిఫై అవుతాడో తెలుసునా మీకు? ఆయన గుణలక్షణాల ప్రదర్శనే ఆయన జస్టిఫికేషన్. ఆయన యాకోబును ప్రేమించగలుగుతాడు, ఏశావును ప్రేమించలేడు. ఎందుకు తెలుసా? యాకోబు ఏశావులు పుట్టకముందే ఆయన నైజం అది. ఏమిటి ఆయన నైజం? పశ్చాత్తాపపడే వారిని ప్రేమిస్తాడు. పశ్చాత్తాప పడని వారిని ఆయన ప్రేమించలేడు. ఈ మాట ఎలా ఉంది మీకు? ప్రేమించలేడు అనే పదం. పశ్చాత్తాప పడకపోతే ఆ వ్యక్తి దేవుని యొక్క ప్రేమను అందుకోవటం ఆ వ్యక్తి వల్ల కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రత్యేకంగా ఏశావును ద్వేషించెను అనే పదం దగ్గర నేను మాట్లాడుతున్నాను. ఏశావును ద్వేషించడానికి కారణం ఆయన గుణలక్షణం. ఆయన పాపాన్ని సహించలేడు. God cannot love the sin, but he can love the sinner. దేవుడు పాపాన్ని ప్రేమించలేడు, పాపిని ప్రేమించగలడు. కనుక ఈ రాత్రికాలం మనం అర్థం చేసుకుందాం. దేవుడు లోకమును ప్రేమించను అన్నప్పుడు లోకములో ఉన్న పాపమును ద్వేషించే దేవుడు లోకములో ఉన్న పాపులను ప్రేమిస్తున్నాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రి మీరు వాక్యాన్ని గ్రహించినట్లయితే ఈ అగాపే ప్రేమ కలిగినటువంటి దేవుడు తానొక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏమిటి? చదువుకుందాం. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచినవాడు. మానవుని గురించి మాట్లాడుతున్నాడు. ఎవరు తన అద్వితీయ కుమారుడు అనే పదంతో రాయబడ్డారు? తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. చూడండి పద ప్రయోగం, మీరు చూడండి. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు. దేవుని యొక్క వాక్యము దేవుని నుండి విడతీయలేనటువంటిది. అటువంటి విడదీయలేనటువంటి ఆ వాక్యం శరీరధారి అయింది. గ్రహిస్తున్నారా? శరీరధారి అయి మన మధ్యకు వచ్చి నివసించినట్లుగా యోహాను సాక్ష్యం చెబుతున్నాడు. అందుకనే ఆ అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచువాడు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారినందు విశ్వాసం ఉంచువాడు. దేవుని వాక్యం నరావతారిగా ఈ లోకానికి వచ్చిందని ఎవడు నమ్ముతాడు? దేవుడే నరునిగా ఆవిర్భవించాడని ఎవడు నమ్ముతాడో వాడు దేవునికి కుమారుడు అయ్యేటట్లుగా, అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో సరి అయిన సంబంధాన్ని పెట్టుకునేటట్లుగా ఎవడైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచుతాడో అట్టివాడు నశింపక నిత్య జీవం పొందేటట్లుగా యేసు ఈ లోకానికి వచ్చాడు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ప్రయరైజ్డ్ ఇష్యూ ఏమిటంటే ఇక్కడ యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? నిత్య జీవం ఇవ్వటానికి. విశ్వసించిన వారికి నిత్య జీవం. ఇది దేవుని ప్రణాళిక. దేవుడు లోకాన్ని ప్రేమించి ఊరుకోలేదు. ఆయన తన కుమారుని పంపాడు. ఒకే ఒక కుమారుడు ఆయన ఈ లోకానికి పంపాడు ప్రభు. కనుక మన జీవితాల్లో దేవుని ప్రేమను మనం అర్థం చేసుకుంటున్నామా? మన జీవితాల్లో దేవుని యొక్క ప్రేమను గ్రహిస్తే ఆయన అంగీకరించకుండా ఉండలేమండి. ఆయన ప్రేమించకుండా ఉండలేం. ఆయనకు దాసులం కాకుండా కూడా ఉండలేం. అందుకే పౌలు రోమా సంఘానికి రాస్తూ 1వ అధ్యాయం 1వ వచనంలో మొదటి మాట యేసు క్రీస్తు దాసుడను అని రాశాడు.
లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. దేవుడు లోకాన్ని ప్రేమించి తీర్పు తీర్చుట కొరకు కాక రక్షించుట కొరకు పంపాడు యేసును. తీర్పు తీర్చుటకు మళ్ళీ ఇంకోసారి రాబోతున్నాడు. యేసయ్య రెండవ రాకడలో తీర్పు తీర్చడానికి రానయ్యున్నాడు. మొదటి రాకడలో రక్షణ ఇవ్వటానికి వచ్చాడు. అదే చెబుతున్నాడు ఇక్కడ. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు. ద్వారా అనే పదం అండర్లైన్ చేయండి మీ బైబిల్లో. కుమారుని ద్వారా, కుమారుని ద్వారా. వింటున్నారా? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ఏమని సాక్ష్యం ఇచ్చింది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. కుమారుని ద్వారా అనే పదం ఎఫెసీ 2:8లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే అని తెలుగులో మనం చూస్తాం. విశ్వాసము ద్వారా అదే పదం కుమారుని ద్వారా అన్నాడు రక్షణ. అంటే విశ్వాసం ఎక్కడ జనిస్తుంది? కుమారుని అందరూ విశ్వాసం ద్వారానే. కుమారుడే విశ్వాసానికి కర్త. హెబ్రీ పత్రికలో చెబుతున్నాడు, విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడుయును ఆయన యేసు వైపు చూస్తూ 12వ అధ్యాయంలో 2వ వచనం. క్రీస్తు ఎవరు? యేసు ఎవరు అంటే విశ్వాసానికి కర్త. కనుక క్రీస్తు ద్వారానే రక్షణ. ఓన్లీ వన్ డోర్, ఒకే ద్వారం, ఒకటే మార్గం. ఆయనే పరలోకానికి ఎంట్రన్స్ డోర్, ఇంకో మార్గం లేదు. యేసు ద్వారానే ప్రవేశించాలి పరలోకంలోనికి. యేసు లేకుండా పరలోకంలో ప్రవేశించలేరండి. క్రీస్తునందలి విశ్వాసము ద్వారా ప్రజలు రక్షించబడేటట్లు దేవుడు ప్రోగ్రామింగ్ చేశాడు. అందుకే ఆయన్ని లోకానికి రక్షకుడిగా పంపించాడు. లోకంలో తీర్పు తీర్చడానికి పంపలేదు. లోకంలో తీర్పు తీర్చడానికి యేసుని లోకానికి పంపలేదండి. కేవలం ఈ లోకంలో ఉన్న ప్రజలు రక్షించబడటానికి అవసరమైన రిక్వైర్మెంట్ చెల్లించటానికి పంపించాడు. ర్యాన్సమ్ ప్రైస్ అంటారు. బందీగా ఉన్నవాడిని విడిపించటానికి కావలసిన సొమ్ము చెల్లించటానికే ఆయన వచ్చాడు. పాపము యొక్క బంధకంలోనికి వెళ్ళిపోయిన మానవుని పాపము నుండి విమోచించటానికి కావలసిన అమూల్యమైన లెక్క కట్ల లేనటువంటి వెల చెల్లించటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రక్షణకు కారకుడు. సోదరుడా, సోదరి, యేసు రక్షణకు కారకుడు. యేసు రక్షణకు ఏకైక మార్గం. వేరొక మార్గం మానవుల్ని పరలోకానికి మోక్షానికి చేర్చదు. ఈ నామమును తప్ప మరి ఏ నామమున మనం రక్షణ పొందలేం. పరలోకం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కిందే కానీ ఇయ్యబడిన ఏ నామము వలన కూడా మనకు రక్షణ రాదు. మరి ఎట్లొస్తుంది? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమునందలి విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ దొరుకుతుంది. 18 వచనం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచలేదు గనుక వానికి ఇంతకు మునుపు తీర్పు తీర్చబడెను. పాస్ట్ టెన్స్. తీర్పు తీర్చబడెను, బడును కాదు, బడెను అనగా జగత్తు పునాది వేయబడక మునుపు దేవుడు మానవ జాతిని సృష్టించటానికే పూర్వం, దేవుడు దేవదూతలను లూసిఫర్ను సృష్టించటానికి పూర్వం ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళిక ఏంటంటే యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి వచ్చే వాళ్ళకు మాత్రమే ఎంట్రన్స్, లేకపోతే లేదు. కనుక యేసు ద్వారా తప్ప ఇంకొక మార్గంలో వచ్చే అవకాశం లేదు. వాళ్ళకు తీర్పు దేవుడు ముందే తీర్చేశాడు సృష్టి చేయకపోవడం. అదేమిటంటే నిత్య నరకాగ్ని. ఆ తీర్పు ఇదే. ఏమిటట? లోకములోనికి వెలుగు వచ్చెను గాని
తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. దుష్కార్యము చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. దుష్కార్యం చేసే ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు. ఇది మీకు తెలుసా? దుష్కార్యము చేసే ప్రతివాడును వెలుగును, సత్యమును, నీతిని తిరస్కరిస్తాడు. ఇది వాస్తవం. నీతిమంతుడు వేరు, అక్రమకారుడు వేరు. వెలుగును తిరస్కరిస్తున్నాడు, నీతిని తిరస్కరిస్తాడట్టు వాడు. ఆ తీర్పు నిర్ణయించబడింది. అదేమిటి? దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషిస్తాడు, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగునొద్దకు రాడు. వెలుగునొద్దకు రాడు. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. తన క్రియలు దుష్ట క్రియలు అని తెలిసిపోతాయి ఆయన దగ్గరికి వస్తే. అందుకనే వాడు వెలుగు దగ్గరికి రాడు. నీ వాక్యము సత్యం అంటూ భక్తుడు అంటాడు. వాక్యము వెల్లడగుట తోడనే వెలుగు కలుగుతుంది అన్నాడు. ఆ వెలుగులో దేవుని యొక్క ముఖకాంతిలో నీ రహస్య పాపాలన్నీ కూడా కనబడిపోతాయి. యు కెనాట్ ఎస్కేప్, యు కెనాట్ హైడ్ యువర్ సిన్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట నీవు పాపమును దాచలేవని ప్రేమతో మనవి చేస్తున్నాను. నీ పాపమును ఒప్పుకొని విడిచిపెట్టాల్సిందే తప్ప ఎవరు చూడటం లేదని దాగటానికి నీకు అధికారం లేదు. ప్రభు వాటిని బయటపరుస్తాడు. ఆ వెలుగు నొద్దకు రాలేకపోవటానికి కారణము వారి యొక్క క్రియలు చెడ్డవి, అవి బయటపడతాయని వారు రారు. చూడండి, ఇప్పుడు ఏసీబీ వారి దాడులు ముమ్మరం చేశారు. ఇంకా కొత్త చట్టం కూడా తేవాలి, మంత్రులను కూడా, ఎమ్మెల్యేలను కూడా ఇందులో చేర్చాలని ఏదో పేపర్స్లో రాస్తున్నారు. వారు వెలుతురులోకి వచ్చి ఇది నా ఆస్తిని ఎందుకు ప్రకటించలేరు? ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక పదవిలో ఉన్నవాడవని ఎవరైనా సరే వారికి ఎక్కడది ఎంత ఆస్తిని అడుగుతారనే కదా, చెప్పరు. ఎలక్షన్ ఎక్స్పెండిచర్స్ ప్రతి వారు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసేటప్పుడు అందులో చాలా అవకతవకలు చేసి మరీ సబ్మిట్ చేస్తూ ఉంటారు ఎలక్షన్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు. కారణం ఏంటి? వాళ్ళు గనక సత్యంగా ఇంత డబ్బు ఖర్చు పెట్టాం, ఇన్ని కార్లు వాడాం, ఇన్ని ప్రింట్ చేసామని ఒప్పేసుకుంటే వాళ్ళ డిపాజిట్, వాళ్ళ యొక్క క్యాండిడేట్స్ని రద్దు చేస్తారు. ఒక ఉద్యోగి గొప్ప గొప్ప ఆస్తులు కలిగి ఉంటే అతని ఆస్తులు జప్తు చేస్తారు. అందుకనే వాళ్ళు సత్యం దగ్గరికి రారు, సత్యాన్ని చెప్పలేరు. అదే అంటున్నాడు, వారి క్రియలు చెడ్డవి కనుక వారు వెలుగు దగ్గరికి రారు. సింపుల్ ఈక్వేషన్ ఇది, సింపుల్ ఈక్వేషన్. ఇందులో దీనికి పెద్ద మర్మం ఏం అక్కర్లేదు. ఏంటంటే నీ క్రియలు చెడ్డవైతే నువ్వు సత్యం దగ్గరికి రాలేవు, నువ్వు నిజాన్ని ఒప్పుకోలేవు అని అర్థం. ఈనాడు అనేక మంది నిజాన్ని దాచుకుంటున్నారు, తప్పిదాలను దాచేస్తున్నారు, తప్పిదాలను బయటకు వెలుగు రాకుండా కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దానివల్ల ఏంటి ప్రయోజనం? దేవుడు చూడటం లేదా? ఒకవేళ మనుషుల కళ్ళు నువ్వు కప్పుతున్నావేమో, దేవుడు చూడటం లేదా? సోదరి సోదరుడా, నీ క్రియలు చెడ్డమైనందున నువ్వు వెలుగు దగ్గరికి రాలేవు. వాక్యపు వెలుగు దగ్గరికి రావాలి అంటే ధైర్యం కావాలి, నీతిమంతత్వం కావాలి. 15వ సంకీర్తనలో కీర్తనాకారుడు రాస్తాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? యథార్థమైన హృదయం కలిగి, నిర్దోషమైన చేతులు కలిగి, ఆత్మలో కపటం లేనివాడే. అవునండి, ఆత్మలో కపటం ఉన్నవాడు దేవుని ముందుకు ఎట్లా వచ్చి నిలబడతాడు? తెలిసిపోడా? తెలిసిపోతాడు. మీ క్రియలు చెడ్డవా? ఈ దినం ఆలోచించండి. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునద్దకు వస్తాడు. నీతిమంతుడు వెలుగు దగ్గరికి వస్తాడు, ఓపెన్గా ఉంటాడు, ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. కృత్రిమంగా, కుయుక్తిగా, కుట్రతో ఆలోచన చేయడు. ఎస్, ఓపెన్గా ఉంటాడు, డెలిబరేట్గా అంతా బయట పెడతాడు. ఎక్కడ మోసం, దగ, కుట్ర, అన్యాయం ఉండదు.
దేవుడు మనలో కోరుతోంది అదే. వెలుగు సంబంధిగా ఉంటున్నామా? సత్య సంబంధిగా ఉంటున్నామా? సత్య వర్తనుడు తన క్రియలు బయటపెట్టి చెబుతాడు, దేవుని మహిమార్థం, దేవుని యొక్క మూలముగా ఈ క్రియలు జరిగాయని చెబుతాడు. దేవుని మూలంగా జరిగింది, ఇది దేవునికి మహిమని చెప్పుకుంటాడు. వెలుగు దగ్గరికి వస్తాడు, ట్రాన్స్పరెంట్గా ఉంటాడు. సోదరుడా, సోదరి, నీవు దేన్నో దాస్తున్నావు అంటే నువ్వు సరిగా లేవని అర్థం. ధైర్యంగా, ఓపికతో దేవుని మూలంగా జరిగిన కార్యంగా నువ్వు చెప్పుకోగలిగితే నీవు నిజంగా ఘనంగా జీవించగలుగుతావు. మనం 16వ వచనం నుండి 21వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. ఈ మాటలలో ఒక్కటే దేవుడు చెబుతున్నాడు, ఏమిటంటే, మానవుణ్ణి నేను ప్రేమించాను, మానవులారా మీరు పాపం చేశారు, ఆ పాపం నుంచి విమోచించడానికి నేను వెలుగును ఈ లోకానికి వచ్చాను, కుమారునిగా వచ్చాడు. దేవుడు ప్రత్యక్ష గుడారంలో ఉండేటువంటి పరిస్థితుల మధ్య సీనాయి మీదకి వచ్చినప్పుడు అక్కడ ప్రజలు కేకలు పెట్టారు, మోషే నువ్వు వెళ్ళి మాట్లాడుకో, మేము చచ్చిపోతాము. అలా రాలేదు, ఆయన తగ్గించుకుని వచ్చాడు, నరావతారిగా వచ్చాడు, అద్వితీయ కుమారునిగా వచ్చాడు, మనుషులు చూడగలిగేట్లుగా వచ్చాడు, మనుషులు తాకగలిగేట్లుగా వచ్చాడు, మనుషులు ఆయన స్వరం వినగలిగేట్లుగా వచ్చాడండి. ఆయనను గురించి ఏమనుకుంటున్నారు? తిమోతికి పౌలు రాస్తున్నాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వం గలవాడై ఆయన ఎవ్వరూ ఆయనను తాకలేనట్లుగా, చూడలేనట్లుగా, మాట్లాడలేనట్లుగా ఆయన ఉన్నాడని. నిజమే, దేవుడు ఈ లోకాన్ని ప్రేమించాడు, ఆయన నరావతారికి వచ్చాడు. ఆయన ప్రేమ ఎవరికి అర్థమవుతోంది? ఆయన సిలువ వేసిన వారిని సైతం ప్రేమించాడు, దూషించి తృణీకరించిన వారిని సైతం ప్రేమించాడు, వారిని సైతం ప్రేమించాడు. సోదరుడా, సోదరి, ఈ రాత్రికాలం మనం వాక్యం వింటున్నాం, మనం ఆయనను మాదిరిగా పెట్టుకుందాం. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశానికి వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు బాప్తీసాలు ఇస్తూ ఉండెను. యేసు బాప్తిస్మం ఇస్తున్నట్లు ఇక్కడ రికార్డు ఉంది. బాప్తిస్మం ఇచ్చి యోహాను మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభువు కూడా బాప్తీసాలు ఇచ్చారు. మారు మనసు విషయమైనటువంటి బాప్తిస్మం ఆ దినాల్లో ప్రభు ఇచ్చిన, అలాగే యోహాను గారు ఇచ్చినా కూడా. సలీము దగ్గర ఉన్న ఐనోనుకు స్థలానికి నీళ్లు విస్తారంగా ఉన్నాయి కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. యూదులు వచ్చి బాప్తిసాలు పొందారు. యోహాను ఇంకను చెరసాల్లో వేయబడి ఉండక పూర్వమది. శుద్ధీకరణ ఆచారములను గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను గనుక వారు యోహాను యొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో ఉండెనో నీవెవని గురించి సాక్ష్యం ఇచ్చితో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇస్తున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చున్నారని అతనితో చెప్పారు. అందుకు యోహాను ఇట్లా, నేను తనకు పరలోకము నుండి అనుగ్రహించబడితేనే తప్ప ఎవడు ఏమీయూ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్లు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషిస్తాడు. నా సంతోషం పరిపూర్ణమైంది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసును గురించి తన శిష్యుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నాడు. ఆ సమాచారం ఏమిటి? యేసు బాప్తిస్మం ఇస్తున్నాడు. అతడు అన్న మాటలు పరలోకం నుండి ఇవ్వబడితేనే తప్ప ఆయనకు అధికారం ఉండదు. పరలోకం నుంచి ఇవ్వబడింది ఇవ్వనియండి, ఆయన హెచ్చాలి, నేను తగ్గాలి. అందుకే ఆయన ఈ లోకాన్ని పంపబడ్డాడు. నేను ఆయనకు ముందస్తు స్వరంగా వచ్చానంతే, ఆయనే ముఖ్యం నాకంటే. ఆయనే బాప్తిసాలు ఇవ్వనియండి, ఆయన ఆటంకపరచడానికి వీలు లేదు. కనుక ఇక్కడ యోహాను చెబుతోంది ఏంటంటే, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గాల్సే ఉంది, అంతే. ఈ రాత్రి ఈ తీర్మానం మనం కూడా తీసుకుందామా? నా సంతోషం పరిపూర్ణమైంది అంటున్నాడు. దేవుని కుమారుని స్నేహితులని చెప్పుకుంటున్నాడు.
మిక్కిలి సంతోషిస్తున్నా నీ మాటలను బట్టి అంటున్నాడు. ఈ రాత్రి మనం కూడా సంతోషపడదామా? ప్రభువు చెప్పినట్లు, ప్రభువు గురించి చెప్పబడినట్లు ఆయన హెచ్చించబడాలి, మనం తగ్గించబడాలని కోరుకుందామా? 31వ వచనం నుండి వాక్యాన్ని గమనించండి. గత రాత్రి కాలపు వాక్య భాగంలో బాప్తిస్మం ఇచ్చు యోహాను యేసుక్రీస్తు ప్రభువు వారు బాప్తిస్మాలు ఇస్తున్నారు అనేటువంటి విషయాన్ని విన్న తరువాత స్పందించిన విధానం, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గాల్సి ఉంది అని ఆయన స్వయంగా అతడు తెలియచేసిన సత్యం మనం ఆలోచించాం. యేసుక్రీస్తు ప్రభువు తనకంటే గొప్పవాడు అనేటువంటి భావన అతడు వ్యక్తపరిచాడు. క్రీస్తు యొక్క ఔన్నత్యం, గొప్పతనం అతడు గుర్తెరిగినవాడు. తాను క్రీస్తు కొరకు ముందస్తుగా వచ్చిన వార్తాహరుణ్ణి మాత్రమే అనేటువంటి సత్యాన్ని గుర్తెరిగినవాడు. నీటిలో నేను బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ నా వెనక వస్తున్నవాడు అగ్నితోను ఆత్మతోను బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు. పాపాన్ని తొలగించి ఆత్మను అంతరంగాన ప్రవేశపెట్టగలిగే శక్తిమంతుడు యోహాను వెనక వచ్చిన యేసుక్రీస్తు వారనే తెలుస్తాం. 31వ వచనం, పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధి అయిన వాడు, భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడును, భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడును. పైనుండి వచ్చువాడు అందరిపైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడను. పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా ఉండి తాను కన్న వాటిని గూర్చి తాను విన్న వాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యమును ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. చూడండి, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువు వారిని గురించి చెప్పబడుతున్న మాటలు. పైనుండి వచ్చేవాడు అందరికంటే పైనన్నవాడు. ఈ స్టేట్మెంట్ ఎలా ఉంది మీకు? ఎవరు భూమి మీద అందరికంటే గొప్పవారు అనే ప్రశ్న మిమ్మల్ని అడిగితే యేసు అని ఆలోచించకుండా జవాబు చెప్పేయచ్చు. స్త్రీలు కనిన నరులలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు ఎవ్వడు లేడని యేసు ప్రభువు చెప్పారు. అయినా కూడా ఆయన నాకంటే గొప్పవాడని ఆ బాప్తిస్మమిచ్చు యోహాను సాక్ష్యం చెబుతున్నాడు. స్త్రీలు కనిన నరులలో అంటే పురుషుని ప్రమేయంతో స్త్రీలు కనిన నరులలో మానవులందరిలో యోహాను గొప్పవాడైతే పరలోకము నుండి వచ్చినటువంటి వాడు అందరికంటే పైనున్నవాడు అయిన యేసుక్రీస్తు ప్రభు మరీ గొప్పవాడు. భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడతాడు. పరలోకము నుండి వచ్చేవాడు అందరికంటే పైనున్నవాడై తాను కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. అతని సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడనే ముద్ర వేసి ఉన్నాడు అంటున్నాడు. చూడండి ఎంత ఇంటర్లింక్డ్ వర్డింగ్ ఉపయోగిస్తున్నాడు యోహాను. దేవుడు సత్యవంతుడు అని నీవు చెప్పగలగాలి అంటే యేసు దేవుని చేత పంపబడినటువంటి వాడని చెప్పాలి నువ్వు. అందుకని దీన్ని తెసలోనికలో అంటాడు, పరిశుద్ధాత్మ లేకుండా ఎవడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పటం సాధ్యం కాదు అన్నాడు. పైనుండి వచ్చిన వాడు అందరికంటే పైనున్నవాడు ప్రభు అయినటువంటి ఆత్మ ఎన్ని చెప్పాలంటే యేసుని గురించి ఆ వ్యక్తి ఖచ్చితంగా పరిశుద్ధాత్మ చేత తాకబడాల్సిందే, పరిశుద్ధాత్మని చేత కన్విన్స్ చేయబడాల్సిందే. పరిశుద్ధాత్మను బయలుపరచకపోతే యేసుక్రీస్తుని కానీ తండ్రిని కానీ ఎవడు తెలుసుకోలేడు. కనుక విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం ఉంచిన వారికి ఆయన తన
అద్భుత రక్షణ ప్రణాళిక సంకల్పాన్ని బయలుపరుస్తాడు. తాను కన్నవాటిని గుర్చి విన్నవాటిని గుర్చి సాక్ష్యమిస్తూ ఆయన సాక్ష్యాన్ని ఎవడు అంగీకరించడన్నాడు. యేసు పరలోకంలోని వాటిని గురించి సాక్ష్యం ఇచ్చాడు. పరలోక రాజ్యాన్ని చూడండి, అది చేపలు పట్టే వలన పోలిందండి. యేసు పరలోకాన్ని గురించి మాట్లాడుతూ వచ్చాడు. మానవుని మరణానంతర జీవితంలో పొందాల్సినటువంటి ఆ యొక్క నిత్య జీవాన్ని గురించి మాట్లాడాడు. నివాసాల నిర్మాణాన్ని గురించి మాట్లాడాడు. మీరు ఆలోచన చేయండి. యేసు ప్రతి మాట గంభీరమే. యేసు ప్రతి మాట పరలోకము నుండి ఆమోదించబడిన మాటయే. కనుక యేసుక్రీస్తు ప్రభువారి ఇచ్చిన సాక్ష్యాన్ని అంగీకరించాలి. ఆయన చెప్పిన సత్యాలు అంగీకరించాలి. ఎందుకంటే అదే విశ్వాసం. అంటే చూసి నమ్మితే అది గొప్ప కాదు, ఎందుకంటే అది విశ్వాసం కాదు. చూడక నమ్మాం కనుక నిరీక్షించాలి. నిరీక్షించాల్సిన పని ఏంటి? చూసేసినప్పుడు మనం ఆగ్రా వెళ్ళి తాజ్మహల్ ముందు నుంచుంటే తాజ్మహల్ కొరకు ఇక నిరీక్షించక్కర్లేదు, ఎదురుగానే ఉంది. కనబడుతున్నప్పుడు నిరీక్షణ ఎందుకు? కనుక కనబడుతున్నప్పుడు నిరీక్షణతో పని లేదు, కనబడనప్పుడే నిరీక్షణ కావాలి. అదే విశ్వాసం ద్వారా జనిస్తుంది. విశ్వాసం ఎప్పుడు అవసరం? విశ్వాసాన్ని గురించి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం రాస్తూ అంటాడు, విశ్వాసం అన్నది నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజస్వరూపము, లేనిది ఉన్నది అనుటకు రుజువు అన్నాడు. అబ్రహామునకు సంతానం లేనప్పుడు అబ్రహాము ఆ సంతానపు వాగ్దానం దేవుడిచ్చినప్పుడు నమ్మాడు. అది విశ్వాసం. ద్రాక్షారసం అయిపోయినప్పుడు సేవకులు నీటితో రాతిబాణాలు నింపి అదే నీటిని తీసుకొని పోయారు. అది విశ్వాసం అంటే. కనుక విశ్వాసము లేకుండా ఎవడు దేవుని ఎదుగు రాలేడు. ఇక్కడ లేఖనం చెబుతోంది అదే. ఆయన సాక్ష్యాన్ని ఎవడు అంగీకరించలేకపోతున్నాడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అనే ముద్ర వేస్తున్నాడు. ఇది వాస్తవం అండి. యేసు ఇచ్చిన సాక్ష్యం నమ్మిన వారు దేవుడు సత్యవంతుడని గ్యారంటీ చేసి చెబుతున్నారని అర్థం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాటలే పలుకును. యేసును గుర్చిన మాట అండి ఇది. యేసు ఏం మాటలు పలుకుతాడు? స్వయంగా సొంత మాటలు పలకడం, దేవుని మాటలే పలుకుతాడు. తన పంపిన వాడట తనకు ఆత్మను కొలత లేకుండా ఇచ్చాడంట. కొలత లేకుండా అంటే లెక్కించలేనటువంటి, పరిమాణము చెప్పలేనటువంటి ఆత్మ. అంత గొప్ప ఆత్మను ప్రభు మీద కృమ్మరించాడు, అంతరంగంలో ఉంచాడు. యేసు చేసిన ప్రతి అద్భుతం పరిశుద్ధాత్మ శక్తితోనే అనేది మనం అంగీకరించక తప్పదు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక అతని చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. అప్పగించుచున్నాడు కాదు, అప్పగించబోతున్నాడు కాదు, అప్పగించాడు. అండర్లైన్ చేయండి. తండ్రి తన కుమారుని చేతికి సమస్తం అప్పగించాడు. సమస్తం అప్పగించాడు అన్నప్పుడు ఆయనే అన్నింటికీ వారసుడు, ఆయన అన్నింటికీ యజమాని, ఆయన అన్నింటికీ గొప్ప. అటువంటి ఆయన ఈ లోకములో ఒక దాసుడిగా బతికాడు. తనకు సమస్తం అప్పగించబడింది అయినప్పటికీ యేసు సమస్తం నాది అన్నట్టుగా ఆయన ప్రవర్తించలేదు. అంతా దేవునికి మహిమ వచ్చేటట్లుగా ప్రవర్తించాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం కలవాడు. కుమారుని యందు విశ్వాసం లేనివాడు, విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. జీసస్ క్రైస్ట్ ఈజ్ ద ఓన్లీ సేవియర్ అని చెప్పడానికి మాటలు రాస్తున్నాడు. ఈ మాట మీకు నచ్చలేదా? యేసుని నమ్మితేనే పరలోకానికి వెళ్తారు, నమ్మకపోతే పరలోకానికి వెళ్ళరు అనే మాట మీకు నచ్చలేదా? నచ్చకపోయినా అదే సత్యం. ఏమిటి సాగర్ గారు, యేసుక్రీస్తు ప్రభు నమ్మితేనే పరలోకానికి వెళ్తారంట, నమ్మనోళ్ళు కోట్ల మంది ఎక్కడికి వెళ్తున్నారు? నమ్మిన వారు పరలోకానికి వెళ్తారు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది, ఆ శిక్ష అగ్నిగుండం అని వాక్యం చెబుతోంది.
ఇక్కడ నా అభిప్రాయానికి నీ అభిప్రాయానికి ఏమీ ప్రాముఖ్యత లేదు, వాక్యానికే ప్రాముఖ్యత. వాక్య సత్యానికి ప్రాముఖ్యత తప్ప హౌ యూ ఫీల్ ఆర్ ఐ ఫీల్ ఈజ్ నాట్ ది ఇంపార్టెంట్. ఇది ముఖ్యం కాదండి. నువ్వేమనుకుంటున్నావు ఈ వచనం మీద, నేనేమనుకుంటున్నాను అనే దాని మీద ఏమి ఆధారపడి లేదు. దేవుని వాక్యం వాస్తవంగా దాని ఉద్దేశం ఏంటో అది నెరవేర్చి తీరుతుంది. అది మనం గ్రహించితే మనకే మంచిది. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం కలవాడు. వాడు కూడా అనలేదండి, వాడు కూడా నిత్య జీవం గలవాడే అంటే ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి వేరొక పేర్లని. కానీ ఇక్కడ అలా అనలేదు. కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవం కలవాడు అన్నప్పుడు ఎలోన్ ఇన్ హిమ్, ఆయనలో మాత్రమే రక్షణ. ఆయనకి వెలుపట రక్షణ లేదు, పరలోకం లేదు. ఈ సత్యం యోహాను బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఆయనకు విధేయుడు కానివాడు జీవాన్ని చూడడు, దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది. దేవుని ఉగ్రత పాపమును విడిచిపెట్టని వారిపై, ప్రభువును అంగీకరించని వారిపై ఉంది.